హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. ఎంఎస్ ఆస్ట్రాలజీలో మనం 3 ప్లానెటరీ కంజంక్షన్స్, 3 గ్రహాలు ఒకే భావంలో, ఒకే స్థానంలో, ఒకే రాశిలో కలుసున్నప్పుడు ఎలాంటి ప్రభావాలు ఉంటాయి. అయితే మనం రవితోటి ఏవైనా కంజంక్షన్స్ నేను చెప్పినప్పుడు తప్పకుండా రవి ఆ గ్రహానికి, పర్టికులర్ గ్రహానికి మంచి దూరంలో, మంచి కంజంక్షన్లో ఉన్నట్టు అర్థం. అంటే అస్తంగత్వం కాలేదు, వితిన్ 3-4 డిగ్రీస్లో లోపల కలిసి లేరు అని అర్థం. ఎందుకంటే మనం ప్రతిసారి రవి హస్తంగత్వం కాలేదు అని చెప్పక్కర్లేదు. ఒక్కసారి అంటే లైక్ సిరీస్ని ఫాలో అవుతుంటే రవి హస్తంగత్వం అయితే రిజల్ట్స్ వేరే ఉంటాయి, ఇది కానప్పుడు. సో ఈరోజు సిరీస్లో మనం చూసేది, మనం రవిచంద్రులతో చూస్తున్నాం కదా, రవిచంద్రుడితో పాటు వీటికి కొంచెం ఎనిమిగ్గా ఉండే సాటర్న్. కోర్స్ పాపం రవికి సాటర్న్ ఎనిమి, కానీ మూన్కి ఇష్టమైంది శని అంటే. కానీ ఇక్కడ సాటర్న్కి మటుకు ఈ 2 గ్రహాలన్నా ఇష్టం లేదు. అంటే ఆస్ట్రాలజీలో మనకి ఈ 2 గ్రహాలతోటి శనికి అంత మిత్రత్వం ఉండదు అని అర్థం. ఓకే, అయితే అసలు ఫస్ట్ సాటర్న్ అంటే ఏంటి, సన్ అంటే ఏంటి, మూన్ అంటే ఏంటి? కోర్స్ మనం చాలాసార్లు చూసి ఉండొచ్చు, బట్ ఒక చిన్న రీక్యాప్. వాట్ ఈజ్ సాటర్న్? సాటర్న్ అనేది డిసిప్లిన్, హార్చ్ రియాలిటీ, అంటే మన జీవిత సత్యం అన్నమాట. శని అంటేనే జీవిత సత్యం. అలానే కోల్డ్నెస్, అవమానం, మనలో ఉండే సహనం, స్లేవ్ నేచర్, అంటే ఒక బానిస మనస్తత్వం అని చెప్పచ్చు సాటర్న్ది. అంటే సేవ చేసే గుణం, ఎక్కువ సేవకుడి మనస్తత్వం లాంటిది సాటర్న్ ఇచ్చింది. సో సేవ, పని, కష్టం, అట్లానే పేషెన్సీ, లైక్ ఏంటంటే సహనం, ఇవన్నీ కూడా సాటర్న్ నుంచి మనకు వచ్చేవి. ఇక రవి మనలో ఉండే ధైర్యం, ఆత్మవిశ్వాసం, మనలో ఉండే స్ట్రగుల్, అంటే పట్టుదల అన్నమాట. దేన్నైనా ఎంత కష్టపడి మనం సొంతం చేసుకుంటాం అనే పట్టుదల. ఇక రవి మనకి ఇచ్చేది ఆత్మవిశ్వాసాన్ని, బలంగా ఉన్నప్పుడు. అలానే ఈగో, మనలో ఉండే ఈగోకి రిప్రజెంటేషన్ రవి అంటే తండ్రి. అలానే రవి అంటే గవర్నమెంట్. ఇక చంద్రుడు అంటే తల్లి. అలానే మనలో ఉండే భావోద్వేగాలు, సెన్సిటివిటీ, అలానే మనకు సంబంధించిన కోపాలు, సంతోషాలు, ఆనందాలు, ఇట్లాంటివన్నీ, అన్ని రకాల ఎమోషన్స్ చంద్రుడు. అలానే చంద్రుడు చాలా సెన్సిటివ్ ప్లానెట్ అని చెప్పచ్చు. కోర్స్ తల్లి మనస్తత్వం ఎప్పుడైనా సెన్సిటివ్గానే ఉంటుంది కదండి. సో ఇక్కడ ఆస్ట్రాలజీలో కూడా రిప్రజెంటేషన్ మూన్కి తల్లి అని చెప్తారు. ఇక ఇలాంటి 3 గ్రహాలు, తల్లి, తండ్రి, సేవకుడు ఎప్పుడైతే కలిసి ఉంటారో, అలానే శని అంటే కష్టం అని కూడా అనుకున్నాం కదా, కష్టం, బాధ, ఇవన్నీ కూడా సాటర్న్ అంటే. సో తల్లిదండ్రులతో కలిసి ఉన్నా అంటే అర్థం ఏంటి శని? డెఫినెట్గానే ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళు తల్లిదండ్రుల వల్ల కష్టపడతారు అని అర్థం. మేబీ తల్లిదండ్రుల కోసం కూడా కష్టపడవచ్చు, ఏదైనా అవ్వచ్చు. అయితే అది పాజిటివా నెగిటివా అనేది మిగిలిన జాతక చక్రాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో తల్లిదండ్రులతోటి కొంచెం కష్టపడడం అంటే వాళ్ళకి ఎక్కువ సేవ చేయాల్సి రావడం కానీ, లేదా వాళ్ళ కోసం పని చేయాల్సి రావడం. అంటే ఒక్కొక్కసారి చూడండి, పేరెంట్స్కి ఫైనాన్షియల్ స్టేటస్ అంత బాగుండదు. అలాంటప్పుడు వీళ్ళు చిన్నతనంలోనే, చాలా చిన్న ఏజ్ నుంచే పని చేస్తూ వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉండాల్సి వస్తుంది. లేదు, తల్లిదండ్రులకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వీళ్ళు సేవ చేయాల్సి రావచ్చు. ఇక్కడ శనితో కలిసాడంటే అర్థం ఏంటంటే, మనకి నాట్ ఓన్లీ సన్ అండ్ మూన్, అసలు సాటర్న్ ఎప్పుడైనా ఏ ప్లేస్లో ఉంటాడో, ఎవరితోటి కలిసి ఉంటాడో, లేదు ఎక్కడ దృష్టి ఉంటుందో, మన లైఫ్లో అవన్నీ కష్టపడి సాధించాల్సినవి. అంటే మన పూర్వజన్మ పాపకర్మం అనేది మనం ఈ జన్మలో ఈ రకంగా, ఈ విధంగా మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటున్నాం అని అర్థం. అందుకే శని మహర్దశ అనేది ఎట్లా అంటే, ఒక మురికి పెట్టున్న బట్టని ఉతికితే ఎంత తెల్లగా అవుతుంది అలాంటిది. కోర్స్ ఆ ప్రాసెస్ అనేది చాలా టఫే, కానీ ఫైనల్ అవుట్పుట్ అనేది చాలా ప్రశాంతంగాను, మనిషిని ఒక నెక్స్ట్ లెవెల్ పెట్టేదిగాను ఉంటుంది. అది ఏంటంటే ఫైనాన్షియల్గా కాదు, అన్ని రకాలుగాను మనలో ఉండే అన్ని రకాల లోపాలు సరిచేయడానికే శని మనకి అంతర్దశల్లోనూ, దశల్లోనూ వచ్చేది.
ఓకే, మన శని మహర్దశలోకి వెళ్ళిపోవద్దు, మన ఈ కంజంక్షన్లోనే ఉందాం ఇప్పుడు. ఇక వేరే అంటే లైక్ తల్లిదండ్రి పక్కకు పెట్టి మిగిలిన విషయాలకు వస్తే కనుక ఇక్కడ రవి అంటే ఆత్మ, అలానే చంద్రుడు అంటే మనసు. ఆత్మ మనసు ఎప్పుడైతే శని అండర్లో అంటే శనికి దగ్గరగా ఉన్నాయో, శనితో కలిసి ఉన్నాయో, వీళ్ళు వర్క్హాలిక్స్ అని చెప్పొచ్చు. అంటే పనిని ఎక్కువగా ఇష్టపడతారు. అంటే పని చేయడం అనేది వీళ్ళకి అది ఆత్మలోనూ మనసులోనూ, ఆత్మ మనసుతోటి కలిసి పని చేయడం అంటారు కదా, లైక్ అలా అనమాట. అంటే వర్క్ చేయడం అనేది వీళ్ళకి చాలా ఇష్టమైన పనిగా ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, సేవ చేయడం అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చిన చిన్న ప్రాబ్లం ఏంటంటే రవి అనేది మనలో ఆత్మవిశ్వాసానికి, ఈగోకి పేరు ప్రతిష్టలు. రవి అంటే ఏంటంటే ఓకే నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కోరుకునే గ్రహాలు రవి చంద్రుడు. కానీ సాటర్న్ ఇచ్చేది ఏంటి? కష్టాన్ని, అవమానాన్ని, బాధని. సో వీళ్ళు ఎంత కష్టపడి పనిచేసే వాళ్ళైనా వీళ్ళు అప్రిషియేట్ చేసుకోవడంలో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే, మీరు చాలా గొప్ప పని చేశారంట కదండి, మీ వల్ల ఇది జరిగింది అది జరిగిందని ఎవరిని అప్రిషియేట్ చేసినా వీళ్ళు ఓకే నేను నా బాధ్యత కాబట్టి చేశాను అంతే, అంతకు మించి దాన్ని గొప్ప విషయంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే సెల్ఫ్ అప్రిసియేషన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఈగో అనేది బాధపడుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా సరి చేసుకోవాలనేది కూడా వీళ్ళకి అర్థం కాదు. ఇది కొంచెము ఒక చిన్న కాంప్లికేటెడ్ కాంబినేషనే, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈజీగా ఉంటుంది. సింపుల్, శని ఎవరితో కలిసి ఉంటే ఆ విషయాల్లో మనం కష్టపడతాం. సో ఇక్కడ ఆత్మని సంతృప్తి పరుచుకునే విషయంలో, మనసును సాటిస్ఫై చేసుకునే విషయంలో కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. అలానే ఎప్పుడైనా శని చంద్రుడు ఒకవేళ చాలా దగ్గరగా ఉంటే మానసిక సమస్యలకి దారితీస్తుంది. అది మానసిక సమస్యలు. దీనికి పరిష్కారం ఏంటంటే వాకింగ్ చేయడం. నేను శనికి సంబంధించిన రెమెడీస్ చెప్పాను, చంద్రుడికి సంబంధించిన కూడా చెప్పాను, మీరు ఒక్కసారి చూసుకోండి. అలానే ఈ 3 గ్రహాలు కలిసి ఉండడం అనేది అంత మంచి గొప్ప కాంబినేషన్ అని చెప్పలేము. దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్సే ఎక్కువ ఉంటాయి మోర్ దాన్ పాజిటివ్ కన్నా. పాజిటివ్ సైడ్ ఏంటంటే ఓకే వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకునే విషయంలోనూ, కష్టపడే విషయంలోనూ చాలా మంచి హార్డ్ వర్కర్స్ అని చెప్పచ్చు. కానీ రికగ్నైజేషన్ విషయంలో సెల్ఫ్ అప్రిసియేషను, ఆత్మసంతృప్తి, మనశ్శాంతి అనేవి మిస్ అవుతూ ఉంటాయి. అలానే తల్లిదండ్రుల వల్ల కష్టపడతారు. అది ప్రేమతో అవ్వచ్చు, బాధతో అవ్వచ్చు, ఇంకా విధి లేని పరిస్థితుల్లో అవ్వచ్చు. ఏదైనా కూడా తల్లిదండ్రుల వల్ల కష్టపడడం అనేది ఉంటుంది. ఎందుకంటే శని ఇచ్చేదే కష్టాన్ని కదండి. సో ఇది శని, అలానే చంద్రుడు, రవి, ఈ 3 గ్రహాలు కలిసి అఫ్కోర్స్ ఏ భావంలో అయినా ఉండొచ్చు, బట్ ఆ 3 గ్రహాలు కలిసి ఇచ్చే ఎఫెక్ట్ అది. ఇంకా దానికి ఏంటంటే మనం ఒకవేళ లగ్నంలో ఉన్నారనుకోండి, లగ్నాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సెకండ్లో ఉంటే సెకండ్. సో ఓకే నేను ఇట్లాంటి సిరీసెస్ని నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా చేస్తాను. బట్ మీకు ఎవరికైనా నాకు సెకండ్లో ఉంది అర్జెంటుగా చెప్పండి, ఇట్లాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే వాట్ ఈజ్ సెకండ్ హౌస్, దెన్ అప్లై. అది కొంచెం కాంబినేషన్స్ చూసి అలవాటు చేసుకుంటే, మనం అర్థం చేసుకోగలిగితే నేను చెప్పే లెసన్స్తో పాటు వాటిని ఎట్లా కలిపి చూడాలి అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. మన కన్సల్టేషన్స్ని డెఫినెట్గా ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ అది నా ఫేస్బుక్ బిజినెస్ పేజ్కి పంపించండి. అలానే msastrology.com మన వెబ్సైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology for latest updates. Okay guys, thanks for listening. Thank you. Bye.